పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, ఎవరైనా సరే మనము చదువుకునేటప్పుడు మాత్రము ఖచ్చితంగా కింద కూర్చోవడము, లేదా పద్మాసనంలో కూర్చోవడము, లేదా సుఖాసనంలో కూర్చోవడము, లేదా వజ్రాసనంలో కూర్చొని చదువుకుంటే చాలా బాగా మెమరీ కానీ, ఫోకస్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ జరుగుతుంది. ఎందుకు అని అంటే మనం చైర్స్ మీద వాటి మీద కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకి వేలాడదీయబడతాయి. అప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది డౌన్ సైడ్కే ఉంటుంది, కాళ్ళ మీదకే ఎక్కువ ఉంటుంది. హార్ట్కి, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అందదు. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అందదో బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదు. సో అందువల్ల ఏంటంటే మెమరీ పవర్ కానివ్వండి, కాన్సన్ట్రేషన్ కానివ్వండి సరిగ్గా ఉండదు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే మనము వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చొని చదవడం ప్రాక్టీస్ చేస్తూ, అలాగే నడుముని ఖచ్చితంగా నిటారుగా ఉంచాలి. స్ట్రైట్గా ఉంచినప్పుడు మాత్రమే మన స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది కిందకి మీదకి రొటేట్ అవుతూనే ఉంటుంది. ఆ రొటేట్ అవుతున్నప్పుడు ఎలక్ట్రికల్ పల్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరగాలి అని అంటే మన స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని బాగా చదివితే ఖచ్చితంగా మంచి మెమరీ, అంటే ఎక్కువసేపు చదవాల్సిన పని ఉండదు. తక్కువసేపు చదివినా ఎక్కువ మెమరీలో ఫీడ్ అవుతుంది.